ప్రియమైన సహోదరి సహోదరులారా, పుస్రపాడు గ్రామంలో స్థానిక సంఘం ద్వారా ప్రార్థన పూర్వకంగా ఏర్పాటు చేయబడిన ఈ ఒక్క దినపు ప్రత్యేకమైన కూడికలను బట్టి ప్రభు స్తోత్రములు. వారికి ఉన్న ఆలోచన ప్రకారం పరిమితంగా కొన్ని సంఘాల వారిని ఆహ్వానించారు. మనమందరం ఇక్కడ కూడుకొని దేవుని సన్నిధిలో గడుపుతున్నాం. ఈ ప్రత్యేకమైన కూడికల్లో వాక్య పరిచయం చేయడానికి నన్ను ఆహ్వానించిన దైవ సేవకులు బెంజమిన్ గారికి, ఇక్కడ ఉన్న స్థానిక సంఘ పెద్దలకు, సంఘస్థులందరికీ నేను ప్రభు పేరిట నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆయా స్థానిక సంఘాల నుండి దైవ సేవకులు, సంఘాలను నడిపించేవారు, వారు కూడా చేరి రావడానికి సాయం చేశాడు. వారికి కూడా నేను నా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయం మన ఎదుట ఉన్న సమయంలో దేవుని వాక్యము నుండి ఆదికాండము 29వ అధ్యాయములో నుండి ఆదికాండము 29వ అధ్యాయం నుండి మొదటి వచనం నుండి 6 వచనాల వరకు నేనే చదువుతాను. తర్వాత అందరికి వినబడినట్లు స్పష్టంగా గట్టిగా చదివి సహకరించండి ఎవరైనా. ఆదికాండము 29వ అధ్యాయం మొదటి నుండి 6 వచనాలు. యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్ళెను. అతడు చూచినప్పుడు పొలములో ఒక బావి కనబడెను. అక్కడ దాని యొద్ద గొర్రెల మందలు 3 పండుకొని ఉండెను. కాపరులు మందలక బావి నీళ్లు పెట్టుదురు. ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉండెను. అక్కడికి మందలన్నీ కూడి వచ్చున్నప్పుడు బావి మీద నుండి రాతిని పొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి బావి మీద రాతిని దాని చోట ఉంచుదురు. యాకోబు వారిని చూచి, అన్నలారా, మీరెక్కడి వారని వారిని అడగగా వారు, మేము హారాను వారమనిరి. అతడు, నాహోరు కుమారుడగు లాబానును మీరు ఎరుగుదురా అని వారిని అడగగా వారు ఎరుగుదుమనిరి. మరియు అతడు క్షేమముగా ఉన్నాడా అని అడగగా వారు, క్షేమముగానే ఉన్నాడు, ఇదిగో అతని కుమార్తె అయిన రాహేలు గొర్రెల వెంట వచ్చుచున్నదని చెప్పి. దేవుని ఆత్మ సహాయం కొరకై చిన్న మాట ప్రార్థన చేస్తున్నాం. కృపగల మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఇక్కడ ఉన్న స్థానిక సంఘాన్ని బట్టి, నిలిచి పనిచేస్తున్న మీ దాసుని బట్టి, బాధ్యత గల పెద్దలు, సహోదరులు, సహోదరులందరినీ బట్టి స్తోత్రములు. ఈ జూన్ మాసములో 17వ తేదీ స్థానిక సంఘం ఆలోచించి ప్రత్యేకమైన కూడికలు ఏర్పాటు చేయగా మీకు మా స్తోత్రము చెల్లిస్తున్నాం. ఆహ్వానించబడిన వారు చేరి రాగలిగారు, ఇంకా రావాల్సి ఉన్నది కాబోలు. తీసుకొని రండి. మేమందరము మీ పాద సన్నిధిలో గడుపుచు పాటలు, ప్రార్థనలు, వర్తమానాలు, ఈ దైవ సంబంధమైన వాతావరణాన్ని, మీ సన్నిధిని మేము సంపూర్ణంగా అనుభవించి మేలు పొందడానికి కృప చూపమని, మీ దాసుని ఆదుకోమని, చదువుకున్న వాక్య భాగములు మా కొరకై దీవించమని, మా ధ్యానం అంతటిలో కూడా మీ ఆత్మ సహాయమును, ఆత్మ నడుపుదలను, ఆత్మ ప్రేరేపణను కోరుకొని ప్రార్థిస్తున్నాను. మీ ప్రజల మధ్య, మా మధ్య మీ కార్యాలు జరిగించండి, మహిమ పొందమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా,
ఆదికాండము 29వ అధ్యాయములో మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకున్నాం. 28వ అధ్యాయము ఆదికాండం 28వ అధ్యాయములో యాకోబు ప్రయాణం, తండ్రి ఇంట నుండి లేదా కనాను దేశము నుండి హారాను వైపు యాకోబు ప్రయాణం, అదే సిరియా దేశం వైపు. ఆ ప్రయాణములో నిద్రలో ఒక నిచ్చెన, ఇది మొదటి ఈ 28వ అధ్యాయంలో ఆయనకు కనబడినట్లు చూడగలం. 29-30 అధ్యాయం సారాంశం ఏమిటంటే, యాకోబు ఈ 2 అధ్యాయాలలో మామ లాబాను మందలను మేపిన సంగతులు ఉన్నాయి. 29-30 అధ్యాయంలో తిరిగి ఆ పద్దనరాము నుండి, సిరియా దేశంలో ఉన్న పద్దనరాము నుండి కనాను దేశం ప్రయాణం చేస్తున్నాడు. 31వ అధ్యాయం తర్వాత మామ లాబాను కలుసుకొని గిలాదు కొండ మీద కొంత వివాదాలు జరిగాయి. సమాధాన పడ్డారు, సహవాసం చేశారు, భోజనం చేశారు. ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు, లాబాను యాకోబు. అది 31వ అధ్యాయం. 32వ అధ్యాయంలో యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా మొదటి 2 వచనాల్లో దేవదూతలు కనబడ్డారు. యాకోబు తన త్రోవను తాను వెళ్ళుచున్నాడు, దేవదూతలు కనబడ్డారు. 28వ అధ్యాయంలో ఒక నిచ్చెన కనబడింది. ఆ నిచ్చెన సామాన్యమైనది కాదు. దాని కొన ఒకటి భూమిని అంటేను, దాని 2వ కొన ఆకాశమునంటేను. ఈ నిచ్చెన మీద నుండి దేవదూతలు ఎక్కుచూ దిగుచున్న ఆ దృశ్యం యాకోబు చూచాడు. ఆ నిచ్చెన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 51వ వచనములో మనుష్య కుమారునికి పైగా దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నట్లు యోహాను రాశాడు. అక్కడ నిచ్చెన, ఇక్కడ 32వ అధ్యాయంలో దేవదూతలు, ఇంకా అదే అధ్యాయంలో ప్రభువే కనబడి యాకోబు పేరు మార్చబడి ఇశ్రాయేలు పేరుగా ఉన్నట్టు చూడగా కొన్ని అనుభవాలు, ఇవన్నీ కూడా నేటి మన దినాలలో మన ధ్యానాలకు చాలా ప్రయోజనం. వ్యక్తిగతంగా సంఘాలకు కూడా చాలా ప్రయోజనం. 29వ అధ్యాయములో ఆయన ప్రయాణం, కనాను దేశము నుండి హారాను వైపు ప్రయాణం. ఆ ప్రయాణంలో ప్రొద్దుగుంకింది ఒక చోట చేరుకున్నాడు. ఆ చోటి రాళ్ళలో ఒక రాయి తీసి నిద్రపోయాడు తలగడగా చేసుకొని. అది 28వ అధ్యాయంలో 29వ అధ్యాయం ప్రారంభ వచనం చూడండి. 29వ అధ్యాయం మొదటి వచనం, యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్ళెను. తూర్పు జనుల దేశమునకు వెళ్ళెను. చదవండి. అతడు చూసినప్పుడు పొలంలో ఒక బావి కనబడింది. ఇక్కడ ఒక బావి కనబడిందా? అక్కడ నిచ్చెన కనబడేను 28వ అధ్యాయం. ఇక్కడ బావి కనబడేను 29వ అధ్యాయం. 32:1-2లో అక్కడ దేవదూతలు కనబడినవి. యాకోబు అనుభవాలు చాలా రమ్యమైనవి. మనం కూడా మన త్రోవలో మనం వెళ్తుంటే మనకి ఇలాంటివి ఎదురైతే, ఏంటి నిచ్చెన ఎప్పుడు చూడలేదే, ఈ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కడమో దిగడం ఏంటి? కళ్ళు తెరిచి చూస్తే దేవుడు నిశ్చయముగా ఈ స్థలం ముందు ఉన్నాడు. ఇది భయంకరమైంది. దేవుడు నన్ను కాపాడి అన్నవస్త్రములు ఇచ్చి కాపాడితే తిరిగి వచ్చేటప్పుడు ఇది దేవుని మందిరం అని మొక్కుకొని వెళ్ళాడు. ఇది చాలా మంచి దైవికమైన అనుభవాలు ఇవన్నీ యాకోబుకు. మన జీవితంలో కూడా నిచ్చెన, అలాంటి నిచ్చెన కనబడింది అనుకోండి, మనం ఎంత ఆత్మీయతను మనం అనుభవించగలం. మన జీవితంలో కూడా ఒక బావి కనబడింది అనుకోండి, మన జీవితంలో కూడా మన యాత్రలో, మన ప్రయాణాల్లో దేవదూతలు కనబడ్డారనుకోండి, ఎలా ఉంటుంది?
పొలములో ఒక బావి కనబడెను. అక్కడ బావి యొద్ద గొర్రెల మందలు 3 పండుకొని ఉండెను అని రాశాడు. ఆ బావి యొద్ద ఒక బావి, ఆ బావి యొద్ద మందలు 3 మందలు, గొర్రెల మందలు 3 పండుకొని ఉన్నాయి. 3వ వచనంలో తర్వాత 3వ వచనం చూడండి. అక్కడికి మందలన్నీ కూడి వచ్చున్నప్పుడు, ఎక్కడికి? బావి యొద్దకు మందలన్నీ కూడి వచ్చున్నప్పుడు. ఎందుకని? అక్కడ మందలన్నీ మేశాయి, మేత మేసి ఎందుకు వస్తున్నాయి బావి దగ్గరికి? మన పూర్వీకులు ఎందుకు వెళ్ళేవాళ్ళు బావి దగ్గరికి? 24వ అధ్యాయములో 11వ వచనములో సాయంకాలమున స్త్రీలు నీళ్లు చేదుకోను వేళ ఆ నహోరు ఊరు బయట ఉన్న బావి, అది ఆ ఊరు వాళ్ళు త్రాగడానికి ఉన్న నీళ్లు గల బావి. ఇది ప్రజలు తాగడానికి కాదు, మందలకు నీళ్లు పెట్టే బావు ఈ బావు. గొర్రెల మందలకు నీళ్ళిచ్చే బావు ఈ బావి. మందలన్నీ ఒక బావి దగ్గర కూడుకున్నాయి అని 3వ వచనంలో చెప్పాడు. మీరు నిర్గమకాండం 2వ అధ్యాయం 15, 16 వచనాలు చదివితే మోషే ఐగుప్తు నుండి పారిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? మిద్యాను దేశంలో ఒక చోట కూర్చున్నాడు. కూర్చునేసరికి ఇత్రో కుమార్తెలు మందలు తీసుకొని వచ్చారు. కాపరులు తోలుతున్నారు. మోషే లేచి ఆ బావి నీళ్లు మందలకు పెట్టాడు. మోషే బావి నీళ్లు ఆ మందలకు, మిద్యాను దేశములో ఆ ఊరు బయట ఉన్న బావి నీళ్లు మందలకు పెట్టెను. ఇక్కడ తూర్పు దేశములో ఆ బావి నీళ్లు మందలకు పెట్టారు. మందలన్నీ బావి వద్దకు కూడి రావడం, నీళ్లు పెట్టడం. ఇక్కడ వినండి, ఈ దినం ఒక ప్రత్యేకమైన దినం. దేవుని మందలన్నీ ఒక బావి దగ్గరకు వచ్చాయి. ఎందుకు వచ్చాయి? ఆ బావి దగ్గర ఎందుకు వచ్చాయి ఆ మందలు? నీళ్ళ కొరకు. ఇక్కడ బావి అయిన యేసు ప్రభు దగ్గరికి మందలన్నీ, సంఘాలన్నీ కూడుకుంటున్నాయి. మీరు యెషయా గ్రంథములో 12వ అధ్యాయము 3వ వచనం చదివితే రక్షణాధారములైన బావులు ఉన్నాయన్నాడు. ఏ బావులు? నీళ్లు గల బావులు తెలుసు, మనుషులు తాగే నీళ్లు గల బావులు, గొర్రెలు త్రాగే నీళ్లు గల బావులు తెలుసు. కానీ 12:3 యెషయా గ్రంథములో ఏముంది? రక్షణాధారములైన బావులు, రక్షణకు ఆధారమైన బావి. ఆ బావి మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా. పాత నిబంధనలో కనబడే బావులన్నీ కూడా, కొత్త నిబంధనలు కూడా కొన్ని బావులు ఉన్నాయి. యాకోబు బావి, ఆ సమరయ గ్రామంలో ఊరి బయట ఒక బావి. ఈ బావులన్నీ కూడా ప్రజలు త్రాగే నీళ్లు గల బావులు, మందలు త్రాగే నీళ్లు గల బావులు, రక్షణాధారములైన బావి. మన రక్షణకు ఆధారం ఎవరు? ప్రపంచ ప్రజలందరి రక్షణకు ఆధారం జగత్ రక్షకుడు యేసు ప్రభువే. ఆయన శిలువలో వేలాడి శిక్ష అనుభవించి ప్రాణం పెట్టి సమాధించబడి తిరిగి లేచి రక్షణ సిద్ధపరిచాడు. ఆయన శిక్ష ప్రజలకు రక్షణ, మనుషులందరూ రక్షణ పొందాలి. అందుకై ఆయన శరీరమందు శిక్ష విధించబడింది. వేలాడి రక్తము దారు పోసి ప్రాణం పెట్టగా తిరిగి లేచాడు. నమ్ముకున్నాం. ఇప్పుడు స్థానికంగా బయట నుండి అక్కడక్కడ నుండి ఒక బావి దగ్గరకు వచ్చాం. ఏ బావి? బావి రక్షణాధారమైన బావి మన ప్రభు దగ్గరికి మనము మందలుగా కూడి వచ్చాం. దేని కొరకు? దేని కొరకయ్యా అమ్మ? నీళ్ళ కొరకు. మందలన్నీ ఎందుకు వచ్చాయి బావి దగ్గరికి? నీళ్ళ కొరకు వచ్చాయండి. నీళ్లు పెట్టారు. మందలన్నీ బావి దగ్గర కూడి రాగా ఆ నీళ్లు చేతిపోసి మందలన్నిటికీ నీళ్లు పెట్టారు. వినండి, సంఘాలన్నీ కూడి వస్తున్నాయి. ఏమందించాలా? వాక్యం అనే నీళ్లు. దాహముతో వస్తున్నారు ప్రజలు. వాక్యం వినాలా, మేలు పొందాలనే దాహముతో వస్తున్నారు. గ్రామాల్లో ఛార్జీలు పెట్టుకొని కొందరు, ప్రయాణం చేసి కొందరు,
ఇబ్బందులు పడేస్తున్నారు, కూడి వచ్చుచున్నారు. నీళ్ళు అందించాలి. నీళ్లు కావాలండి, నీళ్లు. ఒక పెళ్లిలో యేసు ప్రభు గలిలయలోని కానాను ఊరిలో ఒక పెళ్లి. ఆ పెళ్లిలో రాతి బాణలు ఖాళీ అయిపోయాయి. అందరూ పెళ్లి సంబరంలో ఉన్నారు, కానీ యేసు ప్రభు ఏం చేశాడో తెలుసా? ఆ 6 రాతి బాణల నిండా నీళ్లతో నింపుడి అన్నాడు. నీళ్లతో నింపాల. ఆ 6 రాతి బాణలు ఖాళీగా ఉన్నాయి. 6 ఎందుకు ఉన్నాయి? 7 ఉండొచ్చుగా, 5 ఉండొచ్చుగా. 6 అనేది మానవుని సంఖ్య. 6వ దినమున దేవుడు మానవుని సృజించాడు, నరుని సృజించాడు. 6 రాతి బాణలు అక్కడ గలిలయలోని కానాలో పెళ్లిలో ఉన్నాయి. వాటిని నీళ్లతో నింపుడి అన్నాడు. పెళ్లి కుమార్తెకు పెళ్లి కుమారునికి సందేశం లేదు. మీరు చూడండి, ఇప్పుడు ఏం చేస్తున్నారు? పెళ్లి చేస్తే పెళ్లి కుమారునికి పెళ్లి కుమార్తెకు సందేశం వినిపించాలా, హెచ్చరిక వేయాలంటారు. గలిలయలోని కానాలో జరిగిన పెళ్లిలో పెళ్లి కుమారునికి పెళ్లి కుమార్తెకు పెళ్లి సందేశం ఇవ్వరా యేసు ప్రభు? ఆ 6 రాతి బాణాలు నీళ్లతో నింపండి. ఇప్పుడు 6 రాతి బాణాలు కాదు, పెళ్లికి 600 రాతి బాణాలు వస్తున్నాయి. ఆ రాతి బాణలే మనుషులండి. ఏం చేయాలి? వాళ్ళకు వాక్యం అనే నీళ్లతో నింపాలి. అలాగే మందలన్నిటికీ నీళ్లు పెట్టాలి. బావి దగ్గరకు వచ్చాయి కదా, ఆశతో వచ్చారు ప్రజలందరూ కూడా. వాక్యముతో నింపాలి ప్రజలకు. వారు నీళ్లు పెట్టేది, తర్వాత ఆ మూత తీసి మరలా మూత పెట్టేది అనే మాట రాయబడ్డాయి. పేపర్ తిప్పండి. 31వ అధ్యాయము 8వ వచనం చూడైనా. 31వ అధ్యాయం 8వ వచనం లేదా 36 చూడండి. 36 30 అధ్యాయము 36. యాకోబునకును మధ్య 3 దినముల ప్రయాణం అంత దూరం పెట్టెను. మిగిలిన మందను యాకోబు, ఇక్కడ యాకోబు మందను మేపుతున్నారు. ఎవరి మందను? లాబాను యొక్క మందను యాకోబు మేపుచున్నాడు. ఈ ఇంటికి లాబానుకును మందకును 3 దినముల ప్రయాణం అంత దూరం పెట్టాడు. 3 దినాలు నడిచి వెళ్తే ఎంత దూరం పోతాం? 3 దినాలు నడుస్తూ వెళ్ళండి. ఇటు కోలగుట్ల రోడ్డు పట్టుకొని పగలు రాత్రి 3 దినాలు నడవండి, ఎంత దూరం వెళ్తాం? అంత దూరం పెట్టాడు లాబాను తన మందలను యాకోబును. ఇల్లు లేవు, ఊరు లేదు, వసతులు లేని స్థలం. అంత దూరం పెట్టగా లాబాను మందను యాకోబు మేపుచుండెను. అక్కడ బావి వద్దకు వచ్చిన మందలన్నిటికీ నీళ్లు పెట్టారు. ఎక్కడ? హారానులో. ఇక్కడ అడవిలో 3 దినములంతా దూరములో పెట్టగా మందను మేపుచుండెను. అది 30 అధ్యాయములో మనం చదివిన 36వ వచనం. ఇప్పుడు 31వ అధ్యాయము 8వ వచనం చూడండి. ఊరికే మేపితేలా? మామకు అల్లుడికి సంభాషణ జరిగింది చూడండి. అంటే యాకోబు లేదా లాబాను చెప్తున్నాడు. లాబాను మందల యజమాని లాబాను యాకోబు మందలు మేపి ఆయనతో చెప్తున్నాడు. మందలు మేపుచున్న వారులారా మీరు వినండి, మనం విందాం. యాకోబు అతడు పొడలు గలవి నీ జీతము. మందను మేపుచున్నాడు. ఆ మందలో ఉన్న గొర్రెలు పొడలవి గలవి ఈనితే అవే నీ జీతం అన్నాడు. చదవండి. చెప్పిన ఎడల మందలన్నీ పొడల గల పిల్లలను మందలు ఈనాలండి. మందలు ఏదో ఒకటి లేండి, మందలో పొడలు గలవో సారలు గలవో తెల్లవో ఏవో ఈనాలి కదా. మందలన్నీ ఈనెను. మీరు మనసులో పెట్టుకోండి. ఇంకా చదువునైనా. చారలు గలవి నీ జీతమగును అని చెప్పగా మందలన్నీ చారలు గలవి ఈనెను. 2 సార్లు మందలన్నీ ఈనెను. పొడలు అంటాడా లాబాను, అవే నీ జీతం అన్నాడు అనుకోండి. మందలన్నీ పొడలు గలవి అయినాయి. మళ్ళా మార్చి ఈసారి చారలు గలవి చూడు నీ జీతం గుర్తుపెట్టుకో.
అని అన్నాడా? మరలా రెండవసారి చారులు గలవిగా ఈయనను, అదే జీతం. మందను మేపుచున్నాడు, మందను మేపుచున్న యాకోబుకు జీతం ఏంటి? యాకోబుకు జీతం ఆయన చెప్పాడు కదా, పొడలంటే పొడలు గలవే, చారలంటే చారలు, అదే నీ జీతం. మందలు మేపిన యాకోబు, లాబాను మందలు మేపిన యాకోబు జీతం అండి. మందను మేపండి, జీతం ఏర్పాటు చేస్తాడు, ఇక్కడ కాదు. నిర్గమ కాండములో 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఆ నీళ్ళలో ఉండి ఏడుస్తుండగా జమ్ము పెట్టెలో ఆ పిల్లవాడిని తెచ్చి, ఆ పిల్లవానికి నీటిలో నుండి తీశాను అని చెప్పి మోషేను పేరు పెట్టింది ఫరో కుమార్తె. తల్లి పెట్టలేదు, తండ్రి పెట్టలే. మోషేను పేరు పెట్టగా ఈ పిల్లవాడిని పెంచాలి కదా, ఎలా? ఈమె దగ్గర పాలు లేవు, ఈమె కనలేదు, కంటే కదా పాలు వచ్చేది. ఎవరికైనా అంతే కదమ్మా, తల్లి బిడ్డను మోసి కంటే పాలు వస్తాయి, ఆ పాలు ఇస్తే బిడ్డ పెరుగుతుంది. కానీ ఈమె కనలేదు, ఎక్కడో బిడ్డను తెచ్చింది, ఇక పెంచాలి కదా, బిడ్డకు పాలు కావాలి కదా. అయ్యా ఆలోచన చేయండి, చూడండి, చదవండి. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వారికి పాలిచ్చి పెంచు, నేను నీకు జీతం ఇస్తా. అంటే మందను మేపితే జీతము, నమ్మిన వారికి లేదా సువార్త ద్వారా కన్న వారికి పాలిచ్చి పెంచితే జీతం ఉంది. ఎందుకు? ఈమెనే ఇవ్వచ్చు కదా, ఈమె దగ్గర పాలు లేవు, ఈమెనే ఇవ్వచ్చు కదా, ఈమె కనలేదు కదా, ఈమెనే ఇవ్వచ్చు కదా. డబ్బా పాలు పోసి, లేకపోతే ఏం చేస్తారు స్త్రీలు? డబ్బా పాలు వేస్తారు. మంచి వచ్చాయి కదా, శ్రీలంక అని ఏమేమో వచ్చాయి కదా. ఒకవేళ అవి కాకపోతే సొంతంగా తయారు చేసి బాగా ఫుడ్ పెడుతున్నారు. తల్లి పాల వంటి తల్లి పాలను మించిన పాలు లేవని ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నారు. పాలు కావాలా? పుట్టిన బిడ్డకు పాలు కావాలా? సంఘాలలో సువార్తను విని రక్షింపబడిన వారికి పాలు కావాలా? పాలిచ్చి పెంచాలా? ఏమిచ్చి పెంచాలా? పాలిచ్చి పెంచండి, ఆరోగ్యంగా పెరుగుతారు. విషయం ఇచ్చి పెంచినారా ఏమవుతారు? నవ్వొద్దు. పుట్టిన బిడ్డకు విషయం ఇచ్చి పెంచండి, ఏమవుతారు? చస్తారయ్యా. విషయం కాదు, పాలిచ్చి పెంచండి. పాలంటే అది భౌతికమైన తలంపులేది. ఇప్పుడు సంఘాలలో నమ్మిన వారికి వాక్యం అనే పాలు, వాక్యము అనే పాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో నిర్మలమైన వాక్యమును పాలు అన్నాడు. ప్రపంచంలో ఎంత రేటు పెట్టినా మంచి చిక్కని పాలు దొరకడంలే, కానీ వాక్యములో కల్తీ లేదండి. కల్తీ లేని పాలు, నిర్మలమైన వాక్యమును పాలను అపేక్షించండి. రక్షణ విషయంలో ఎదగాలంటే పాలు కావాలి. పుట్టిన బిడ్డ ఎదగాలంటే పాలు కావాలి. కొత్తగా నమ్మిన వారికి ఈ రక్షణ విషయములో ఎదగడానికి పాలు కావాలి. ఏ పాలు కావాలి? వాక్యం అనే నిర్మలమైన వాక్యమును పాలుతో పెంచాలి పిల్లలు. సంఘాలలో విశ్వాసులను ఎలా పెంచాలంటే కథలు చెప్పి కాదు. కథలు చెప్పకండి, పాలు కావాలి. స్వచ్ఛమైన పాలు, దేవుని వాక్యం, నిర్మలమైన పాలు, కల్తీ లేని పాలండి. ప్రపంచంలో అన్నిటి కల్తీ. మీరు చూడండి, నీళ్లు కూడా కల్తీ చేస్తున్నారు, చేయడం లేదా? మినరల్ అంటే ఏమండి? పూర్వకాలంలో పెద్దవాళ్ళు ఈ పారే నీళ్ళలో గుడ్డ వేసి అదే తాగేవాళ్ళు. ఆ నీళ్లు తాగి ఏం రోగాలు లేవు. ఇప్పుడు చూడండి, ఈ నీళ్ళల్లో ఈ మినరల్స్ కలుపుతున్నామన్నారు. ఏ మినరల్స్ కలుపుతున్నారో వాళ్ళకి తెలుసు. మోకాలు నొప్పులు వస్తున్నాయి, జబ్బులు వస్తున్నాయి, ఎముకలు బలహీనమైపోతున్నాయి. మినరల్స్ అంటున్నారు కానీ తాగకండి. నేను కూడా తాగుతున్నాను, ఏం చేయాలంగా. కల్తీ, నీళ్ళల్లో కల్తీ, పాలల్లో కల్తీ, అన్నింటిలో కల్తీ. దేవుని వాక్యం కూడా కల్తేనా?
కలిపి చెరిపెడి ఇవి కూడా వచ్చినాయి చూడండి. కల్తీ లేదు అని అనుకుంటున్నాం కానీ బోధలు కూడా కలిపి చెరిపెడి బోధలు. కూర్చొని వినేవాళ్ళు అవే నేర్చుకుంటారు, అట్లనే బతుకుతారు. స్వచ్ఛమైన వాక్యము ఇదిగో వినండి. మందను మేపితే జీతం ఉంది, రక్షింపబడిన వారి విశ్వాసులను పాలతో పెంచితే జీతం ఇస్తాడు. ఆమె పెంచొచ్చు కదా, నాకు ఐడియా వచ్చింది, ఈమెనే పెంచొచ్చు కదా, పాలు లేవు, మరి డబ్బా పాలు లేకపోతే ఏదైనా భౌతికమైన పాలు పెంచొచ్చు కదా. కానీ ఆమె ఎరిగింది, నా దగ్గర పాలు లేవు. మనం ఎరగాలి, మన దగ్గర పాలు ఉన్నాయా లేవా. పాలు లేకపోయినా పాలిస్తారంటే చావాలా? పాలు లేవండి. ఫరో కుమార్తె దగ్గర పాలు లేవనే కదా ఈ బిడ్డకు పాలించి పెంచు అని అప్పగించింది. పాలు ఉన్నాయా? వాక్యం ఉన్నదా? సంగతులు ఉన్నాయా? విశ్వాసులకు సరిపడే పాలు వంటి వాక్యం ఉన్నదా? లేకపోయినా బలవంతంగా చెబుదామా? ఏం కావాలా? పాలిచ్చి పెంచు. మందలను మేపాడు, మేపుచుండగా మందలన్నీ ఈనెను అవే నీకు జీతం. ముందు పొడలు పెట్టాడు, అవే నీకు జీతం. కాదు చారలు పెట్టాడు, చారలు అంటే అవే నీకు జీతం. మందను మేపగా జీతం ఉంది, సంఘాలలో విశ్వాసులను పెంచగా జీతం ఉన్నది. మీరు ఆలోచన చేయాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, దేవుని వాక్యములో నుండి యెషయా గ్రంథములో నుండి 60వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం, దావీదు కూడా చెప్పాడు, మా గొర్రెలు 144వ కీర్తన 13వ వచనం, మా గొర్రెలు గడ్డి బిల్లులో పిల్లలు వేయించున్నవి. గొర్రెలు మనం కూడా సువార్త ఇప్పి పిల్లలను కనాల. చూడండి, దేవుని వాక్యములో నుండి యెషయా గ్రంథం 60వ అధ్యాయములో 27వ వచనం చూడండి అయ్యా. 60వ అధ్యాయము 7వ వచనం చూడండి. 7వ వచనం, ఈ కొరకు కేదారు గొర్రె మందలన్నీయు. కేదారులో కూడా మందలు ఉన్నాయి. ఆ మందలు ఎలాంటివంటే మీరు 27, 21 హెచ్కేల్ గ్రంథం చూస్తే గొర్రెలు, పొట్టేళ్ళు, మేకలకు అది ప్రసిద్ధి చెందినది. ఆ గొర్రెలు అమ్మి వాళ్ళు సరుకులు కొనేవాళ్ళు. కేదారులో మందలున్నాయి, కేదారు మందలన్నీ నీ కొరకు కూడుకును అన్నాడు. కేదారులో మాత్రమే కాదు, పద్దనరాములు, లాబానుకు మందలున్నాయి, హారానులో మందలున్నాయి, కేదారులో మందలున్నాయండి. మందలకు నీళ్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు, మందలను మేపిన వాళ్ళు ఉన్నారు, మేపుచుండగా ఈనిన మందలు కూడా ఉన్నాయి. మనం వాక్యములో చదువుతున్నాం. దాటి వెళ్దాం. చూడండి, ఇర్మియా గ్రంథములో, ఇర్మియా కాలములో 10వ అధ్యాయం 21వ వచనం చూడండి. 10:21, కాపరులు పశుప్రాయులై యెహోవా యొద్ద విచారణ చెయ్యరు, అంటే ప్రార్థన చెయ్యరు. కాపరులే గాని దేవుని యొద్ద ప్రార్థన చెయ్యరు, అందుకే వారు వర్ధిల్లక ఉన్నారు. చదవండి, వారి మందలన్నీ చెదరిపోతున్నాయా? ప్రార్థన చేయరా? ప్రార్థన చేయకపోగా వారు వర్ధిల్లడం లేదు. ప్రార్థన చేయకపోగా మందలన్నీ కూడా చెదరిపోతున్నాయి. స్నేహితులారా, ప్రియమైన అమ్మా అన్న, సంఘాలు చెదరిపోవడానికి గల కారణం సంఘాలలో ప్రార్థన లోపం. ప్రసంగాలు లోపము లేదు. ఇప్పుడు మీటింగ్ ఏర్పాటు చేశారు, ఉదయం 3 ప్రసంగాలు అనుకోండి. 3 ప్రసంగాలంటే ఇంచుమించుగా 3 గంటలు. 3 గంటలు కూర్చొని ప్రార్థన చేద్దామా? ఒక ప్రత్యేకమైన కూడికలు, ప్రసంగాల కొరకు ప్రత్యేకమైన కూడికలు పెట్టండి. ప్రార్థనల కొరకు ప్రత్యేకమైన మీటింగులు పెట్టండి. 3 గంటలు చేయండి. ప్రార్థన చేయండి. ఎవరు వాళ్ళు? కాపరులు అన్నారు. కాపరులు ప్రార్థన చెయ్యరు. చాలా కఠినమైన మాటలు చెప్పడానికి, పలకడానికి నాకే ఇబ్బంది ఉంది. ప్రార్థన చెయ్యరు. అందుకే
వారి మందలన్నీ చెదరిపోతున్నాయి. కాపరికత్వం సరిగా లేకపోతే మందలన్నీ ఏమవుతాయి? చెదరిపోతాయి. సంఘాలు చెదరిపోతున్నాయి. సంఘాలన్నీ చిన్న భిన్నమైపోతున్నాయి. ఎందుకని? నాయకత్వం సరిగా లేక, నియమించబడిన నాయకత్వం ఉన్న కాపరికత్వం సరిగా లేకపోతే కాపరులు 34 చూడండి, 4వ వచనం, హెచ్కేలు గ్రంథం 34:4 చూడండి. 34:4 చూస్తారా? లేదా 5వ వచనం చూడాయన. బలహీనమైన వాటిని మీరు బలపరచరు. 5వ వచనం. కాబట్టి కాపరులు లేకయే అవి చెదరిపోయెను. సంఘాలలో కాపర్లు ఉన్నారా? ఇక్కడ ఇశ్రాయేలు గొర్రెలు కాపర్లు అంటే వారి మీద నియమించబడిన వాళ్ళు. కాపర్లు లేరా? కాపర్లు ఉన్నారు. పైన 2వ వచనం చూడండి. 2వ వచనం, నరపుత్రుడ ఇశ్రాయేలుల కాపరులను గురించి మాట. ఇక్కడ కాపర్ల గురించి చెప్పమంటాడు, కాపర్లు లేరంటారే. కాపర్లు ఉన్నారు, ఇశ్రాయేలు ప్రజల కొరకు నియమించబడిన కాపర్లు ఉన్నారు, లేరు అంటాడే. కాపర్లు లేకయే అది చెదరిపోయేది. అంటే కాపరికత్వము, సరి అయిన కాపరికత్వము లేనందున చెదరిపోతున్నారు. చెదరిపోయి చదువునాయన అక్కడే చెదరిపోయి సకల అడవి మృగములకు ఆహారమైన. ఎంతమంది మృగాల పాలయ్యారో చూడండి. ఆ దినాల్లో, పాత నిబంధన కాలంలో, ఈ దినాల్లో ఎంతమంది లోకములో పడిపోయారు, ఎంతమంది పాపములో పడిపోయారు, ఎంతమంది సరి అయిన కాపరికత్వము లేదు. కాపర్లు మేపరు. పైన 2వ వచనంలో చెప్పారు, కాపర్లు మేపాలి, మేపరు. కాపరులు లేరు. చెదరిపోతున్నాయి. చెదరిపోయిన వాళ్ళు అడవి మృగాలకు ఆహారం అయిపోయారు. సంఘాలు చెదరిపోతున్నాయి. అమ్మా సంఘాలు ఏమైపోతున్నాయి? చూడండి, ఎక్కడైనా చూడండి, చెదరిపోయి అడవి మృగములకు ఆహారం అయిపోతున్నాయి. కాపరికత్వం సరిగా లేనందున సంఘాలు ఏమైపోతున్నాయి? మందలు ఏమైపోతున్నాయి? చెదరిపోయే విశ్వాసులు ఎంతమంది ఉన్నారు? ఏమైనా నీకు ఏమైనా ఉందా? మందలన్నీ బావి వద్దకు కూడి వస్తున్నాయి. ఒక ప్రత్యేకమైన కూడిక ఏర్పాటు చేయగా సంఘాలన్నీ కూడి వస్తున్నాయి. ఎందుకు కూడి వస్తున్నాయి? అక్కడ ఎందుకు కూడి వచ్చాయంటే నీళ్లు పెట్టడానికి. ఇక్కడ ఎందుకు వస్తున్నారు సంఘాల నుండి? దేవుని వాక్యం అందిస్తారని. దేవుని వాక్యం లేకపోతే మేము పెట్టుకున్న ఛార్జీలే వృధా అంటారు కదా. కాపర్లు లేక చెదరిపోయే గొర్రెలు చెదరిపోయి అడవి మృగాలకు ఆహారం అయ్యాయి. మందలు. యోబు గ్రంథములో నుండి ఇట్లా లోపల ఏవి జరుగుతున్నాయి, బయట ఇంకొక మాట చూడండి. 24వ అధ్యాయం 2వ వచనం. యోబు గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనం. సరిహద్దు రాళ్లను తీసివేయవారు కలరు, అక్రమము చేసి మందలను ఆక్రమించుకొని వాటిని మేపొదురు అన్నారు. ఇక్కడ ఎవరున్నారు? మందలు చెదరిపోతున్నాయి, మందలను ఆక్రమించుకునే వాళ్ళు కూడా ఉన్నారా? మందలను ఆక్రమించుకొని ఇవి మావి, తమవి అయినట్టు మేపుచున్నారు. వాళ్ళవి కాదవి, వాళ్ళ ద్వారా ఏర్పడలే. మందలు వాళ్ళకు లేవు, వాళ్ళ మందలు కాదు. మందలను ఆక్రమించుకొని అవి తమవైనట్టు మేపుచున్నారు. మీకు అర్థమైందా? మాట్లాడదు. మందలను ఆక్రమించుకునే సంఘాలు ఆక్రమించుకుంటున్నారు. సంఘాలు మందలను ఆక్రమించుకొని మేపుతున్నారు. ఇవి తమవైనట్టు. వాళ్ళు సంపాదించినవి కాదు మందలు. ఈనాడు కూడా ఎన్ని సంఘాలు ఆక్రమించుకుంటున్నారు? వారు కట్టారా? సువార్త చెప్పారా? తీర్మానం చేయించారా? బాప్తిస్మాలు ఇచ్చారా? వాళ్ళ ద్వారా ఏర్పడ్డాయా? అందరూ కాదు. కొన్ని చోట్ల సంఘాలను ఆక్రమించుకుంటున్నారు. ఆక్రమించుకొని
ఏం చేస్తున్నారు తెలుసా? మీరు ఏమనుకోకండి, క్యాలెండర్లో కొన్ని సంఘాలు ప్రింట్ చేస్తున్నారు. మీరు చూడండి, వాళ్ళు కట్టిన సంఘాలు అవి. అందరి ఒకటే సంఘాలు కదండి, కొన్ని మాత్రం ఎందుకు ప్రింట్ చేస్తారు? ఇంకా దీని గురించి బయట మరమరికి జరుగుతారు. ఇక నేను అన్నానని నిజంగా చెప్పండి, పూర్వకాలంలో లేవు ఇట్లాంటివి. ఒక క్యాలెండర్ ప్రింట్ చేస్తే ఆ ప్రింట్ చేసేటప్పుడు క్యాలెండర్లో సంఘాలు మా పక్షంగా ఉన్నాయని లేవే పూర్వకాలంలో. ఎందుకు ఈ దినాలు వచ్చాయి? ఎందుకో తెలుసా? ఇంకా మీకు ఇంకా పక్కా చెప్పాలంటే మాకు తెలిసిన సమాచారం. వాళ్ళని వదిలిపెట్టి మా వైపు రండి. నేను ఇన్ఫర్మేషన్తో ఉన్నాను, ఊరికే కాదు. దేవుని సేవకుని బైబిల్ దగ్గర ఉంది. వాళ్ళని వదిలిపెట్టి మా వెంట రండి. మందలను ఆక్రమించుకొని అవి తమవి అయినట్టు క్యాలెండర్లో ప్రింట్ వేసుకొని వాటిని మేపుచున్నారు. ఇది ఒక బెల్ట్ తయారైపోతుంది. కొన్ని మందలు చెదిరిపోతున్నాయి కాపరికత్వం సరిగా లేక. మరికొన్ని సంఘాలు ఆక్రమించుకొని మేపుతున్నారు. మనకు ప్రభు మహాప్రభు మనకు నేర్పిన సత్యం ఏంటంటే, కష్టపడి ప్రయాణం చేయడం, సువార్త చెప్పడం, సువార్త ద్వారా తీర్మానం చేయించడం, తీర్మానం చేసిన వారికి బాప్తిస్మం ఇవ్వడం, బాప్తిస్మం ఇచ్చిన వారు బాగా ఏర్పడితే అట్లాంటి వారితో ఆరాధన ప్రారంభించడం అనే సత్యమును మనం నేర్చుకున్నాం. కానీ ఏమీ లేకుండా మా వైపు రండి. ఏం చేస్తాం? మా వైపు రండి. వాళ్ళని వదిలిపెట్టండి, మా వైపు రండి. మందలను ఆక్రమించుకొని అవి తమవైనట్టు మేపేవారు ఉన్నారు. కొన్ని మందలు చెదరిపోతున్నాయి, చెదరైపోతున్నాయి సంఘాలన్నీ. కొన్ని సంఘాలు ఆక్రమించుకుంటున్నారు. ఊరిగా చూసుకుంటూ నిలవన్నా. ఇంకేం చేయగలం? ఆలోచన చేయండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 20 అధ్యాయం 8వ వచనం చూడండి. 8వ వచనం 20 అధ్యాయము 29వ వచనం చూడండి. ఎఫెస్సులో మిలేతులో నిలిచి ఎఫెస్సులో ఉన్న పెద్దలు పిలిపించి వర్తమానం అందిస్తున్నాడు. 20 అధ్యాయము 29వ వచనం చూడండి. నేను వెళ్ళిపోయిన తర్వాత తోడేళ్ళు మీలోనే ప్రవేశింతురు. మందను కనికరింపని వల్ల మంద మీద కనికరం లేదు. అయ్యో, వాళ్ళు సువార్త చెప్పారే, తీర్మానం చేయించారే, ఇంతకాలం సంఘం ఏర్పడింది. అది దేవుని మందనే, అది దేవుని మంద. కేదారు మందలు వేరు, పద్దనరాములో ఉన్న మందలు వేరు, ఆ తూర్పు దేశములో హారానులో ఉన్న మందలు వేరు, మిద్యాను దేశములో ఉన్న మందలు వేరు. ఇది దేవుని మంద. దేవుని మందను కనికరింపని వారు ఉన్నారు. చదవండి. వారు మందను కనికరింపరు. చదువునైనా ఈడ్చుకొని పోతారా? ఆక్రమించుకునే వాళ్ళు కొందరైతే ఈడ్చుకొని వెళ్ళే వాళ్ళు కొందరు. ఎందుకని? చదవండి. అదే వచ్చిన వంకర మాటలు అడుగుతారా? మీరు చెప్పండి, ఏమని వంకర మాటలు చెప్పి ఈడ్చుకుపోతున్నారా? ఎన్నాళ్ళు నేను అంతే, అక్కడ ఉంటే మా వెంటరా. ఏం వెంట రావాలా? అందరం వెళ్ళేది ఆయన వెంట కదా, కాదంటారా? అందరం వెళ్ళేది యేసు ప్రభు వెంటనే కదా. మనలోనే ఎందుకు ఈ భేదాభిప్రాయాలు? వంకర మాటలు చెప్పి కనికరము లేకుండా ఈడ్చుకొని వెళ్ళే వాళ్ళు కొందరు, ఆక్రమించుకునే వాళ్ళు కొందరున్నారు, ఈడ్చుకొని వెళ్ళే వాళ్ళు కొందరున్నారు. 17:34 చూడండి. సమూయేలు మొదటి గ్రంథములో 17వ అధ్యాయం 34వ వచనం. 34వ వచనం. మీ దాసుడనైన నేను 36వ వచనం. నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండగా అని ఇక్కడ సౌలుతో చెప్తున్నాడు. 34వ వచనం చూడండి. అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండగా వచ్చి అందులో నుండి ఒక గొర్రె పిల్లని ఎత్తుకొని పోతున్నాయి. మీరు అక్కడ చూసారా? 20 అధ్యాయము 19వ వచనంలో ఈడ్చుకొని వెళ్ళే వాళ్ళు కొందరు, ఇక్కడ ఎత్తుకొని వెళ్తున్నాయి. ఏవి? సింహము ఎలుగు వంటి ఒకవైపు కాపరి ఉన్నాడు,
కాయుచున్నాడు దావీదు. కాపరి తన తండ్రి మందను కాయుచుండగా పగలంతా మేపాడు. కాయుచుండగా సింహము ఎలుగు వంటి లోపలికి వచ్చి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోతుండగా కళ్ళతో చూస్తూ ఊరుకలేదు. ప్రాణానికి తెగించి వాటిని చంపి ఆ గొర్రె పిల్ల విడిపించి మందలో చేర్చుకున్నాడు. ఎత్తుకొని పోయేవాళ్ళు ఉన్నారు, ఈడ్చుకొని పోయేవాళ్ళు ఉన్నారు, ఆక్రమించుకొని పోయేవాళ్ళు ఉన్నారు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఒక మనుషుడికి 100 గొర్రెలు ఉన్నాయి. ఎన్ని తప్పిపోయినాయి? ఒక్కటేనా? మరి మీ సంఘములు, మా సంఘములు ఎంతమంది తప్పిపోయినారు? ఈయన ఏం చేశాడో తెలుసా? 99 అడవిలో వదిలిపెట్టాడండి. 99 ఎక్కువనా, ఒకటి ఎక్కువనా? 99 ఎక్కువ మామూలుగా. అంటే నేను చెబుతున్నాను, తప్పిపోయిన గొర్రెలు కలే ఎక్కువ. ఇవి దారిలో ఉన్నాయి. తప్పిపోయిన గొర్రె కనుక తప్పిపోయిన గొర్రెనే ఈ కాపరి దృష్టిలో ఎక్కువ. అందుకే 99 అడుగులు వదిలిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు వెళ్ళడా, వెతికాడా, దొరికిందా, దొరకగా భుజం మీద వేసుకున్నాడా, సంతోషంతో వచ్చాడా? ఒకటే కదండి. దావీదు కాలములో తండ్రి మందను వేపుచుండగా ఒక గొర్రె పిల్లలు ఎత్తుకొని పోయాయి. ఒకటే కదా అని అనుకోని ప్రాణానికి తెగించి ఒక గొర్రెను తెచ్చుకున్నాడు. తప్పిపోయిన గొర్రె ఒకటే. 99ని వదిలిపెట్టి తీసుకొచ్చుకున్నాను. ఒకటే కదా. మీలో ఒకరు రండి అన్నాడు. ఎవరు? సౌలు కాలములో మీలో ఒకరు రండి, చూసుకుందాం. ఒక్కరే కావాలా? గొల్యాతుకు ఎక్కువ వెళ్తే బతకలేడు. సైతానుకు ఒకరే కావాలా? సాతానుకు ఒక్కడే. అందుకే ఒక్కడుగా ఉండకండి, ఒంటరిగా ఉండకండి. ఎంత భక్తి ఆత్మీయత ఉన్నా ఒక్కరిగా ఉండకండి. ఒకడుండే ఓడిపోతావని. ఒక్క గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా ఒకటి తప్పిపోగా మందలను ఆక్రమించుకొని వెళ్ళే వాళ్ళు కొందరు, ఈడ్చుకొని వెళ్ళే వాళ్ళు కొందరు, ఎత్తుకొని వెళ్ళే వాళ్ళు కొందరు, తప్పిపోయే గొర్రెలు కొందరు. అందుకే చివరిగా చెప్పాడు, మీ మధ్య ఉన్న దేవుని మంద, పరిశుద్ధాత్మ దేని మీద మిమ్మల్ని అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి మిమ్మను గూర్చి జాగ్రత్త. మంద సంఘము పట్ల జాగ్రత్తగా ఉండండి. సంఘము జాగ్రత్త అండి. ఆయన శిలువలో వేలాడి రక్తము దారపోసి ప్రాణం పెట్టగా ఏర్పడిన సంఘం, ఆయన ప్రాణం పెట్టగా ఆయన రక్తము కార్చగా ఏర్పడిన మందండి. ఒక్కరే కదా అనుకోలేదు. అవి ఒక్కరే కదా పోయింది. ఈడ్చుకొని వెళ్ళే వాళ్ళు వంకర మాటలు చెప్పి ఆక్రమించుకునే వాళ్ళు కొందరు, తప్పిపోయే కొన్ని, ఎత్తుకొని వెళ్ళే వాళ్ళు కొందరు. దేవుని మంద. చివరిగా పేతురు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 2వ వచనం చూడండి. 5వ అధ్యాయం 1-2 వచనాలు. తోటి పెద్దలు క్రీస్తు శ్రమలను గుర్చిన సాక్షిని బయలుపరచబడు మహిమలో పాలువాడును అయిన నేను మీలోని పెద్దను హెచ్చరించున్నాను. కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనస్తోను మీ మధ్య ఉన్న దేవుని మంద. దేవుని చెప్పండి, దేవుని. ఇది లాభాను మంద కాదు, హారాములో ఉన్న మందలు కాదు, విద్యాను మందలు కాదు. ఇవి ఎవరి మందలండి? కేదారు మందలు కాదు, దేవుని మంద. మీ మధ్యలో దేవుని మంద ఉన్నది. మీ మధ్య ఉన్న దేవుని మందను పై విచారణ చేయొచ్చు. అంటే పై విచారణ చేయొచ్చు అంటే మందను అంటే దేవుని మంద అనేది దేవుని సంఘానికి పర్యాయ పదం, ఇంకొక పేరు. దేవుని సంఘం, దేవుని ఇల్లు, దేవుని మందిరం, అలాగే దేవుని మంద. దేవుని మందకు ప్రభువులు కాదు, బలితో కాదు, పై విచారణ చేయించు ఖాయమన్నాడు. పై విచారణ అంటే ఏంటి చెప్పండి? పై విచారణ అంటే
39వ అధ్యాయం చూడండి, మీకు వాక్యంలోనే సమాధానం. ఆదికాండం 39వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఆదికాండం 39వ అధ్యాయము 6వ వచనం. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి, పొతీఫరు యోసేపు చేతికి యోసేపు ఆ ఇంటిలో విచారణకర్తగా ఉన్నాడు, అతనికి అప్పగించి తాను ఆహారం తినుట తప్ప, ఆ పొతీఫరు ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు. అది పై విచారణ అంటే ఏంటన్నా చెప్పండి, ఏంటి పై విచారణ అంటే? అక్కడ ఇప్పుడు చదువుతారు కదా, ఏమి ఉన్నదో ఏమి లేదో అదే పై విచారణ. అది విచారించిన వాడు కాదు, ఎందుకంటే విచారణకర్త పని అది. ఏమి ఉన్నది ఏమి లేదు, ఎవరున్నారు ఎవరు లేరు, ఏమున్నది ఏమి లేదు, ఇదే పై విచారణ. పై విచారణ చేయించు మీ మధ్య ఉన్న దేవుని మందను కాయండి. ఈ మందలన్నీ కూడా ఆఖరికి వచ్చే మంద దేవుని మంద. దేవుని మంద పట్ల జాగ్రత్త. బలిమితో కాదు, దుర్లాభాపేక్షతో కాకుండా మీరు పై విచారణ చేయండి. కాయడం అంటే కొంతమంది కాసేది తెలుసు, కొంతమంది మేపేది తెలుసు. మేపేది తెలుసు కానీ కాయలేరు, మేత పెట్టే తెలుసు కానీ కాయలేరు. కొంతమంది కాసేది తెలుసు కానీ మేత పెట్టితే మేపే తెలియదు. మేపాలి, కాయాలి. కాపరి లక్షణం ఏంటంటే గొర్రెల యొద్దనే ఉండాలి. అప్పుడే గొర్రెలను మనం కాపాలి. అప్పుడు ఏ గొర్రెకు ఏముందో ఏమి లేదో, ఎవరికి ఏం కావాలో ఏమి లేదో అది మనం తెలుసుకోగలం. సంఘాలు జాగ్రత్త. ఆ విధంగా ఉండటానికి ప్రభు మనకు సహాయం చేయగాక. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, చెప్పబడిన మీ మాటలకు అందరూ హృదయాల్లో ముద్రించి పరిశుద్ధాత్మ కార్యం జరిగించమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.